సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్వీఆర్ చిన్నపిల్లల హాస్పిటల్లో రాయపోలుకు చెందిన ఉమారాణి శ్రీకాంత్ 4 నెలల పాపను 7 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయగా ఇంటికి వెళ్లేలోపే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ పాప మృతికి ఆసుపత్రి యాజమాన్యం కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి సామగ్రిని ధ్వంసం చేశారు కుటుంబీకులు. సంఘటన స్థలానికి చేరుకున్న గజ్వేల్ డివిజన్లోని పోలీసులు గొడవను అడ్డుకున్నారు. పాప మృతిపై యాజమాన్యం స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. రాయపోల్ విలేజ్ సార్. మా తమ్ముడు శ్రీకాంత్ వాళ్ళ మా తమ్ముని వాళ్ళ పాప హాస్పిటల్ ఆర్బీఎం హాస్పిటల్కి బాగాలేదని చెప్పి తోలుకొని వస్తే ఇక్కడ సార్లు నిమోనియా అని చెప్పేసి హాస్పిటల్ తోలుకొస్తే ఇక్కడికి వచ్చినాక నిమోనియా అని చెప్పేసి చెప్పింది, డాక్టర్ చెప్పిండు. నిమోనియా అని చెప్పేసరికి సార్ మరి అవుతుందా అని చెప్పేసి మేము అడిగితే వాళ్ళు సార్ మాతో అవుతుంది 200 కాదు 200% గ్యారెంటీ ఇస్తున్నామని అని చెప్పిండు. చెప్తే సరే అని మేము ఆర్బీఎంలో అడ్మిట్ చేసినాము. చేసిన తర్వాత పర్ డే ఎవ్రీ డే 35,000 కట్టాలి బాబు అంటే, సరే సార్ మా బాబు మాకు మంచి ఉంటుంది చాలు అని చెప్పేసి మేము మా 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 మీద ఉన్న బంగారము మా ఇద్దరు నమ్ముకున్నాము. అంతా ఏదో మా మా బాధ ఏందో మేము పాడి ఇక్కడ డబ్బులు పే చేసినాం సార్. పే చేసినాక కూడా ఒక వారం రోజులు ఇక్కడనే ఉన్నాము. ఒక వారం రోజుల దాకా ఉంచుకొని తర్వాత పాప బాగానే ఉందని చెప్పేసి ఇంటికి పంపించినాం సార్. ఇంటికి పంపిస్తే ఇంటికి పోయేసరికి పాప బాగానే ఉంది, ఇంటికి పోయేసరికి మీరు ఏం టెన్షన్ తీసుకోకని చెప్పిండు. కానీ పాప ఇంటికి పోయేసరికి చనిపోయింది. దీనికి కారణం వాళ్ళు ఆర్వీఎం వాళ్ళ డాక్టర్లు ఆ సార్ చెప్పిండని చెప్పేసి మేము కోల్పోయాం సార్ డిశ్చార్జ్ చేస్తే. కానీ పోయేసరికి ఇంటికి పోయేసరికి చనిపోయింది పాప.
ఇంటికి పోయింది చనిపోయింది సార్. దీనికి కారణం వీళ్ళే, హాస్పిటల్ వాళ్ళే చెప్తే మేము తీసుకెళ్ళాం. కానీ దీనికి ఆ పాపకి కారణానికి వీళ్ళే బాధితులు, డాక్టర్లే సార్.